తెలంగాణ సన్నబియ్యము ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా తెల్ల రేషన్ కార్డు పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. మళ్ళీ ఇప్పుడు మిగతా రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ప్రతి ఒక్కరికి సన్నబియ్యం దొరుకుతుంది. ప్రతి ఒక్కలా అంటే అర్హులు, తెల్ల రేషన్ కార్డుకి అర్హులైన వాళ్ళకి సన్నబియ్యం దొరుకుతుంది. ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా జరుగుతుంది. అంటే హరీష్ రావు గారు ఏం చేసిరంటే కొన్ని నూకలు తెచ్చి కలిపి ఆ బియ్యం చూపించి అందరిని అంటుండేమో, కానీ తినేటోళ్ళకి తెలుస్తుంది ఆ నూకలు ఉన్నాయా లే బియ్యం ఉన్నదా అనేది. హరీష్ రావు సార్ ఏం చేస్తాడంటే అప్పటి నూకలు ఉన్నాయి కదా, ఆ నూకలన్నీ దాపెట్టి ఉంటాడు, అవి అన్నంలో కల్పించి ఫోటోలు దింపి అని చెప్పేసి అంటాడు. అలా నియోజకవర్గంలో చేయొచ్చు, వాళ్ళకి ఈజీ. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఆయనకు నడుస్తుంది అది. ఏదైనా రేషన్ దుకాణం కాడ పోయి పాత వాళ్ళు ఉంటారు కదా, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు రేషన్ దుకాణం వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అక్కడ పోయి నూకలు కలుపుతాడు. అరే ఏమమ్మాకి నూకలు ఇస్తున్నాడు, ఆయననే యాక్టింగ్ చేపిస్తాడు అందరితో. రైతులకు ఎలాంటి లాభం ఉందనేది ప్రతి ఒక్క రైతన్న చెప్తాడు బ్రదర్. వాళ్ళకు రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ ప్రతిదీ కూడా దొరుకుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే బడ్జెట్ ఉందో రైతులకు తీసుకుపోయి రైతన్ననే ముఖ్యమని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. కాంగ్రెస్ #1 విలను అనేది కాదు, దాన్ని ఉల్టా చేసుకో. కాంగ్రెస్ #1 హీరో అయిపోయింది సంవత్సరంన్నరలనే అని చెప్పలేక వాళ్ళ నోరు తిరగలేక విలన్ 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 అంట. విలన్ అంటే వాళ్ళ దృష్టిలో విలన్, అసలు విలన్లు ఎవరిదా అనేది వాళ్ళకి తెలుసు. తెలంగాణ అసలు విలన్లు, తెలంగాణను దోసుకున్న విలన్లు, తెలంగాణను మొత్తం అమ్ముకదిన విలన్లు కేవలం ఈ కుటుంబం మాత్రమే, కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల కోసం తిరిగేటప్పుడు వాళ్ళు అద్దాలు పెట్టుకుంటలేరు బ్రదర్. కనీసం అద్దాలు పెట్టుకుంటే వాళ్ళకి కనబడుతుండే. మొన్న రేవంత్ అన్న అన్నాడు కదా, చీర కట్టుకొని పోతే తెలుస్తుండే నీకు ఫ్రీగా వస్తుందా లేదా అనేది. నువ్వు బస్సులలో తిరగవు కదా, కార్లో తిరుగుతావు. ప్రతి ఒక్క ఆడపిల్లకు ఫ్రీగా రావాలన్న ఒక ఉద్దేశంతోనే పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఆడపిల్లలకు మేలు చేయాలన్న ఒక ఉద్దేశం. ఎందుకంటే ఇంద్రమ్మ పాలన, ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలన్న ఒక ఆలోచనతో వీళ్ళు ఏదో మాయమాటలు చెప్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాబట్టే కదా నువ్వు ఇలా తెలంగాణలో 10 ఏళ్ళు బతికినావు. తెలంగాణ తిండి తిన్నావంటే నువ్వు 10 ఏళ్ళు సోనియా గాంధీ భిక్ష పెట్టింది కదా, నీకు పదవి భిక్ష పెట్టింది. ఏమన్నా నీకు లీనం అయిపోతా, నీ కాళ్ళు మొక్కుతా, నీకు అన్నీ చేస్తాను, కాళ్ళు మొక్కిన ఫోటోలు కూడా ఉన్నాయి, చూసినావు కదా. అప్పుడు గుర్తురా లేదా అమ్మ? ఇప్పుడు అమ్మ నీకు ఎట్లా కనిపించింది? అరే మీరు సేపటికి ఆ ఊసరవెల్లి మారినట్టు మారుతారు. ఈ రంగులు మారుతాయి చూడు, ఈసరవెల్లి ఆ చెట్టు మీద పోయి ఆ కలర్, ఈ చెట్టు మీద పోయి ఈ కలర్, పువ్వు మీద పోయి పువ్వు కలర్, అట్లా మారుతుంటారు అనమాట. ఈ మారేటోళ్ళ కోసం మేము ఎక్కువ మాట్లాడడం కూడా అవసరం లేదు. వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటారు, ఏదో సభలో 10 మంది కనబడగానే వాళ్ళకి ఏం కనబడే కళ్ళు మూసుకొనే మాట్లాడతారు. కానీ తర్వాత ఇంటికి పోయినాక ఇది నిజమేనారా అని అనుకుంటారు వాళ్ళు. బ్రదర్ ఒక విషయం చెప్తా, పాము ముంగీస ఎప్పుడన్నా ఒకటవుతుందా? పాము ముంగీస ఎప్పటికి ఒక్కటి కాదు. ఆకాశం భూమి ఎప్పుడన్నా ఒకటవుతుందా? ఎప్పటికీ ఒకటి కాదు. భూమి ఉంటుంది, ఆకాశమే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైతే దేశం మొత్తం వీలేయిగా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ 1982లో బహుశా కూడుకున్నది అనుకుంటా నేను. కాంగ్రెస్ పార్టీ 136 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏం పోలికలు పెడుతున్నారు వీళ్ళు? అసలు పార్టీ ఎప్పుడు పుట్టిందనేది తెలుసా? కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు కేసీఆర్ పుట్టలే, వాళ్ళ నాయన కూడా పుట్టలే. తెలంగాణ నాశనం చేయలే, కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీని నాశనం చేసిండు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఏం రానిస్తలేడు, ఎక్కడ వాళ్ళని దోసుకొని ఇస్తలేడు, ఎక్కడ వాళ్ళని ముంచనిస్తలేడు, ఎవరిని వాళ్ళని అన్యాయం చేయనిస్తలేడు. ఇది ఒకటి మాత్రమే మా రేవంత్ అన్న చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తిండు. ఆయన ఎవరు? కాంగ్రెస్. ఆయన చేసినది చేసిండు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు లేరు. ఆయన బహుశా ఉండినుంటే ఆయన పేరు కూడా ఎత్తకపోతుంది. అంత పెద్ద దుర్మార్గులు వాళ్ళు. లేని వాళ్ళ కోసం ఎత్తుతారు, ఎందుకంటే వాళ్ళ ఫోటోలలో ఆయన పేరే నిలబడిపోయింది కదా అని ఎత్తుతారు. ఎందుకంటే గుర్తుంటుంది కాంగ్రెస్ పార్టీ చేసింది వాళ్ళందరికీ, వాళ్ళ గుండెలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎంత మేలు చేసింది అనేది. Subscribe us and press the bell icon for more interesting updates.